ప్రైజ్ లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా మరి జీసస్ గాస్పల్ మిషన్ అనే యూట్యూబ్ ఛానల్ తరపున నా తరపున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక, భారతదేశాన్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. నేటి అంశము నిజమైన స్వాతంత్రం అనే అంశం మీద ఈరోజు మనము మరి ఈ యొక్క వీడియో చేస్తున్నాము. మరి ఎందరైతే వీక్షిస్తున్నారో మీ అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. అనేక మందికి షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయవలసిందిగా మీ సహోదరిగా నేను మరి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మరి అంశాన్ని బట్టి మనం మాట్లాడుకున్నట్లయితే నిజమైన స్వాతంత్రం అనేది ఎలా వస్తుంది? నిజమే, ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవం అనేది మనం జరుపుకుంటున్నాము. మరి ఈ యొక్క స్వాతంత్రం ఇవ్వడానికి అనేక మంది కూడా త్యాగం చేసి మరి వారి త్యాగము వలన ఈరోజు భారతదేశంలో మనము స్వేచ్ఛగా స్వతంత్రంగా మనము జీవిస్తున్నాము. ఆ త్యాగానికి వారిని మనం గౌరవిద్దాము. మరి మన దేశం కొరకు కూడా మనము ఎంతగానో త్యాగం చేసిన వారిని కూడా ప్రేమిద్దాము. అదేవిధంగా దేశాన్ని కూడా మనం ప్రేమించి దేశానికి మంచి ప్రజలుగా మరి జీవించాలని ఆశిస్తున్నాను. అయితే మనము ఆలోచించుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అదే ప్రశ్న అనేది మనం వేసుకోవాలి. ఈరోజు మనకి స్వతంత్రం అనేది వచ్చింది, కానీ నా హృదయానికి స్వతంత్రం అనేది వచ్చిందా అనే ప్రశ్న మనము ముందుగా మనం పెట్టుకోవాలి. ఆ ప్రశ్న అనేది కూడా మనం వేసుకోవాలి. యేసుక్రీస్తు చెప్పిన మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనములో, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రంగా చేసిన ఎడల నిజమైన స్వతంత్రులై ఉందిరని ఆ వచనములో క్లియర్గా ఉంది. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు ఇచ్చే స్వతంత్రము బయట ఇచ్చే స్వతంత్రము మార్చేది కాదు. మన హృదయాన్ని మార్చే స్వతంత్రం అనేది యేసు ప్రభు అనేవాడు ఇస్తాడనేది ఈ వచనములో మనం క్లియర్గా గమనించగలం. యేసుక్రీస్తు హృదయంలో ఎలాంటి స్వతంత్రం ఇస్తాడో మొట్టమొదటిగా మనం చూద్దాము. పాపము నుండి మనకి స్వతంత్రం అనేది ఇస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనములో, పాపమనే దాస్యము నుండి ఆయన మనల్ని విడిపిస్తాడని, అక్కడ లేఖన భాగం ప్రకారము మనిషి తన శక్తి చేత కొన్ని అలవాట్లు మార్చుకోవచ్చు, కానీ క్రీస్తు మాత్రం పూర్తిగా హృదయాన్ని మార్చేవాడు. రెండవదిగా మన హృదయానికి స్వతంత్రం అనేది ఏ విధంగా ఇస్తాడు ప్రభు అంటే, భయం అనేది ఆయన తీసివేస్తాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో, నేను నీతో ఉన్నాను భయపడకమని ఒక వాగ్దానం అనేది దేవుడు అక్కడ అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా భవిష్యత్తు గురించి చాలా భయపడుతూ ఉంటారు, ఆలోచిస్తూ ఉంటారు. దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మన హృదయము భయము నుండి స్వతంత్రంగా మార్చబడుతుంది. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో వాగ్దానం తీసుకుంటామో, దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే వేచి చూస్తామో, అప్పుడు మన హృదయానికి ధైర్యం అనేది వస్తుంది. క్రీస్తే మన హృదయానికి స్వతంత్రాన్ని ఇచ్చేవాడు, మన భయాన్ని కూడా తీసివేసేవాడు క్రీస్తు మాత్రమే. మూడవదిగా, క్రీస్తులో స్వతంత్రం పొందిన వారు ఇతరులకి వెలుగుకరంగా ఉండాలి. స్వతంత్రం అంటే మనకి నచ్చినట్లు జీవించడం కాదు, మంచి చేయడానికి దేవుడు మనకిచ్చే అవకాశము. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఏ రకంగా? మొట్టమొదటిగా మన దేశం కొరకు ప్రార్థిద్దాం, మన సమాజం కొరకు ప్రార్థిద్దాం, మన కుటుంబాల కొరకు ప్రార్థిద్దాం, మన యవనస్తుల కొరకు ప్రార్థిద్దాం. ఇది క్రీస్తులో ఉన్న స్వాతంత్రము. ఇతరులకి వెలుగుకరంగా మనం ఉండి దేశానికి వెలుగుకరంగా మనం ఉండాలని నేను ఆశిస్తున్నాను. దేశానికి స్వతంత్రము మనకి జీవించే అవకాశం ఇచ్చింది. క్రీస్తులోని స్వతంత్రము మనకి నూతన జీవము ఇచ్చింది. ఈరోజు మన హృదయంలో ఒక నిర్ణయం తీసుకుందామా? నేను క్రీస్తులో స్వతంత్రుడుగా నేను జీవిస్తాను, నా కుటుంబానికి, నా సమాజానికి, నా దేశానికి ఆశీర్వాదకరంగా నేనుంటానని మీ హృదయంలో ఒక మంచి తీర్మానం తీసుకొని ఈ రోజు నుండి దేశం కొరకు ప్రార్థిద్దాం, సమాజం కొరకు ప్రార్థిద్దాం.
దేశానికి వెలుగుకరంగా మనం ఉందాం. భయపడవద్దు. మీ హృదయాన్ని స్వతంత్రంగా మార్చేవాడు క్రీస్తు ఒక్కడే అనేది జ్ఞాపకం చేసుకొని మీ పాపాల నుండి, మీ శాపాల నుండి విడిపించి మీ హృదయాన్ని మార్చి నిజమైన స్వాతంత్రం అనేది సంపూర్ణంగా ఇచ్చే యేసు ప్రభు వెంట మీరు వెళ్ళి ఆయన ఆరాధించి, ఆయన పూజించి, ఆయన ఘనపరుస్తారని ఆశిస్తూ ఈ కొన్ని మాటలు మరి మీ ముందు నేను పెడుతున్నాను. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మే గాడ్ బ్లెస్ యూ ఇండియా, మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.